హలో సార్, నమస్తే. నమస్కారం అండి. ఎన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతా ఉన్నారు మీరు? జస్ట్ ఒక 6 నెలల నుండి స్టార్ట్ చేసిన సార్ మేము. అంటే దేనికి ప్రిపేర్ అవుతా ఉన్నారు? డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం. డిఎస్సికి ప్రిపేర్ అవుతా ఉన్నారు. మరి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి డిఎస్సి నోటిఫికేషన్ వేసిందా? ఏ లేదు సార్, అంటే గత గవర్నమెంట్ వేసిన దాంట్లోనే 5,000 కలిపింది. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే కలపలేదు, ఇంకా అంటే వేయలేదు. ఇంకా జాబ్ క్యాలెండర్లో ఇచ్చారు కానీ మళ్ళీ ఏదో ఎస్సీ వర్గీకరణ విషయం వల్ల అది ఆగింది. అట్లనే జాబ్ క్యాలెండర్ అంత మొత్తం ఆగింది. మళ్ళీ ఏమైనా ఇప్పుడు స్థానిక ఎన్నికల ముందు ఏమైనా ఇస్తారో ఏందో చూడాలి, వేడి చేస్తాను. అంటే ప్రభుత్వం గత సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది కదా, జాబ్ క్యాలెండర్ ఆధారంగానే నోటిఫికేషన్లు ఇస్తా ఉందా మరి? అంటే ఇప్పటివరకు ఏం చెప్పలేదు సార్ ఇంకా. అంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ మాకు ఏంటంటే హోప్ ఏంటంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విధంగానే ఇస్తారన్నట్టుగా కొంచెం నమ్మకం అనేది ఉన్నది. కాకపోతే స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా, గ్రామ పంచాయతీలు, దాన్ని బట్టి ఏమవుతుందో చూడాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు విద్యార్థులు చూసుకున్నట్టయితే ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎందుకు ఆ సమస్య ఎందుకు వచ్చింది అంటారు మీకు? అంటే ఇప్పుడు జాబు రిలీజ్ చేయలేదు కాబట్టి 2 లక్షలు అన్నారు కదా వాగ్దానం, ఏది ఎన్నికల టైంలో. కాబట్టి అది కాలే కాబట్టి దాని విషయంలో రోడ్ల మీద వచ్చుడు జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే విద్యార్థులను పట్టించుకోలేదు, అందుకే ప్రభుత్వాన్ని అంటే దిగిపోయింది అని చెప్పేసి మాట్లాడారు. మరి ఈ ప్రభుత్వం అయినా కనీసం విద్యార్థుల సమస్యలు పట్టించుకునే విధంగా ఉందా? ఉన్నది సార్, ఈ గవర్నమెంట్ మీద హోప్ ఉన్నది, అందరికీ ఉన్నది, దాదాపు 100% ఉన్నది. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది కావచ్చు అంతవరకు. అంటే 2 సంవత్సరాల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న ప్రభుత్వం మాట తప్పిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు విద్యార్థులంతా. ఈలోపు ఇది కూడా వచ్చినాయి కదా సార్, ఏది మన వర్గీకరణ ఎస్సీ, లేకపోతే నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ సరే ఇచ్చో ఇవ్వకపోవడం తర్వాత విషయం, కానీ ఈ ఎస్సీ వర్గీకరణ నుంచి అడ్డంకి వచ్చింది కాబట్టి ఆగింది ఇన్ని రోజులు. అంటే ప్రభుత్వం అది తొంపుగా మాత్రమే చూపిస్తుందని చెప్పేసి విద్యార్థులు అంటా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ లేదంటే 42% రిజర్వేషన్లు అని చెప్పేసి తొంపుగా చూపించి అంటే కాలంగా దాటేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మా బతుకులు ఆగం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి మీరు ఏం చెప్తారు మరి? అట్లాంటిది అంటే ఇప్పుడు ఆలోచించాలి సార్. ఇప్పుడు ఎందుకంటే ఒకటేసారి వచ్చింది కదా, 1.5 year అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది. ఇంకా ఉన్నది కదా, టైం ఉన్నది కదా, ఇంకో 2-3 నెలలు చూస్తే దాన్ని బట్టి మనం ఏంది అన్నట్టు చెప్పవచ్చు సార్ గవర్నమెంట్ మీద. ఇప్పుడు మీరు డిఎస్కి ప్రిపేర్ అవుతా అంటున్నారు కదా, ఇది ఎన్నో అటెంప్ట్ మీకు? నేను దాదాపు 3వ అటెంప్ట్ సార్ ఇది. కాకపోతే అప్పుడు కేసీఆర్ సరిగ్గా వేయలేదు సార్, అప్పుడు డిఎస్కి ఇట్లా ఏమి వేయలేదు, ఏమైనా కానిస్టేబులే ఇచ్చిండు అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఈ గవర్నమెంట్ అప్పుడు ఇప్పుడు ఇస్తానట్టుగా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు పేపర్ కూడా ఆంధ్రప్రభలో కూడా వచ్చింది, క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. మళ్ళీ మహిళా శిశు సంక్షేమం 12,000 ఉద్యోగాలు అన్నట్టుగా అవన్నీ కొంచెం ఇవాళ ఉన్నది. మరి దాన్ని బట్టి ఇక చూడాలి, ఇంకో 1-10 రోజులల్లో స్థానిక ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతుంది కదా, ఆ విషయంలో ముందు ఏమైనా ఇస్తారన్నట్టుగా కొంచెం ఆశతోటి ఉన్నారు సార్ అందరూ. విద్యార్థుల తరపు నుండి ప్రభుత్వానికి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇక విద్యార్థి తరపున అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు అందరు విద్యార్థులు వెయిట్ చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ చదువుతారు, హాస్టల్ తిండాక 5 రూపాయల భోజనం కూడా చేస్తారు. మేము కూడా అది ఆల్రెడీ నేను కూడా మధ్యాహ్నం ఇక్కడే తింటా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎంత తొందరగా ఇస్తే అంత మంచి సార్ నిరుద్యోగంలోకి. ఎందుకంటే వయసు దాటిపోతుంది అందరికీ, రూమ్లు మళ్ళీ హాస్టల్ ఉండడం ఇవన్నీ కొంచెం మనీతో కూడా పనులు కదా. కాబట్టి కొంచెం తొందరగా విడుదల చేస్తే అందరికీ కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నట్టుగా విజ్ఞప్తి చేస్తున్నాను. హలో బ్రదర్, దేనికి ప్రిపేర్ అవుతా ఉన్నారు? ప్రజెంట్ ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నామండి. అంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిందా? అంటే లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ ఈ గవర్నమెంట్ అయితే ఇవ్వలేదు. బట్ ఎలక్షన్ ముందు అయితే వాళ్ళ నోటిఫికేషన్లో ఏంటంటే జాబ్ క్యాలెండర్లో ఇస్తా అని చెప్పారు కానీ ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. సో దానికోసం వెయిట్ చేస్తున్నాము. జాబ్ క్యాలెండర్ ఇచ్చి కూడా సంవత్సరం అవుతుంది, ఇప్పటికీ ఎలాంటి నోటిఫికేషన్ అనేది రాలేదు. ఇంకా దీనికి ఏం చెప్తారు మరి? అది ఇవ్వాలి యాక్చువల్గా, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ సరే వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చారు కాబట్టి జాబ్ క్యాలెండర్లో ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఫిల్ చేస్తున్నారు కాబట్టి మేము మళ్ళీ వచ్చాము. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేము లాస్ట్ నోటిఫికేషన్లో 1.5 అని మిస్ అయింది. సో మళ్ళీ దానికి కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు ఈసారి ఎట్లయినా కొడదాం అనుకుని వచ్చాము. అయితే మన ఎలక్షన్ ముందు అయితే మేము అంటే అప్పుడు మెరిట్ అంతా స్కోర్ రాకపోవడం వల్ల ఏంటంటే ఎలా జాబ్ రాలేదనుకుని ప్రైవేట్గా వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్లో అనుకున్నాము. అది అప్పుడు లెటర్ వచ్చింది కానీ మళ్ళీ ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇలాగ వస్తారు కదా, అంటే 1 yearలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు కదా. సో ఆ హోప్ తోటి మళ్ళీ వచ్చాము. ఇప్పటి వరకు 2 years అయిపోయింది. ఇప్పుడు ఎలాంటి నోటిఫికేషన్ అంటే 2 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రభుత్వం అని చెప్పింది. మరి ఈ 2 లక్షల ఉద్యోగం వరకు వచ్చిందా? ఏమి ఇవ్వలేదు, ఇప్పటివరకు అయితే ఏమి ఇవ్వలేదు. ఏమనంటే ఇక ఇప్పుడు స్థానిక ఎలక్షన్ అని అంటున్నారు, అది పోతుంది అసలు ఏం క్లారిటీ లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఒకవేళ ప్రైవేట్ చేసుకున్నా కూడా ఎదరకు 1.5 year అయిపో మంచిగా ఒక 40,000-60,000 వరకు అయినా వెళ్ళిపో.
అంటే ఫస్ట్ ఏమో ఎస్సీ రిజర్వేషన్లు అన్నారు, ఆ తర్వాత 42% రిజర్వేషన్లు అన్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే స్థానిక ఎన్నికలు అని చెప్పి కాలం దాటేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏం చెప్తాను మనం, విద్యార్థుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి? సిచ్యువేషన్ వెరీ బ్యాడ్ ఉందన్న ఇప్పుడైతే ప్రజెంట్. ఎందుకంటే ఇప్పుడు 2 years నుంచి మళ్ళీ వచ్చాం కదా, ఇప్పుడు ఎవ్రీ మంత్ 5,000-6,000 అది ఖర్చులు అవుతున్నాయి. సో ఆన్ ద స్పాట్లో మీరు ఒక నోటీస్ని రిలీజ్ చేస్తే కొంచెం రిలాక్స్ ఉంటామని మా ఒపీనియన్. ఎవ్రీ మంత్ మీరు 5,000, 6,000 వెచ్చించి చదువుతా ఉన్నారు, మరి దానికి డబ్బులు ఎలా సమకూరుస్తున్నారు? మరి ఇంటికాడ నుంచి అడుక్కుంటున్నారా, లేదంటే ఏదైనా వేరే జాబ్స్ చేస్తూ ఉన్నారా? లేదు, పార్ట్ టైం చేసుకుంటున్నాను ప్రజెంట్ ఏదో ఒకటి. ఇక మార్నింగ్ 5 to 6 వరకు లైబ్రరీలో ఉండి 7 to night 12 వరకు ఏదో ఒకటి పార్ట్ టైం చేసుకుంటున్నాను. సో మరి మీ కష్టాలని ప్రభుత్వాలు చూడాలా, ప్రభుత్వాలు కొంచెం చూసి మీకు నోటిఫికేషన్లు ఇవ్వాలా, దానికి సంబంధించి ఏం చెప్తారు ప్రభుత్వానికి ఏదైనా చెప్పాలనుకుంటే? అంటే ఇప్పటివరకు లేట్ ఎలాగో అయింది కదా, ఇంకో కొంచెం ఒక నిరుద్యోగుల మీద ఒక కొంచెం దయ చూపి వాళ్ళ స్పాట్లో ఒక ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతామని మీకు నమ్మకం ఉందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నోటిఫికేషన్లు ఇస్తారని? మరి ఏదో ఇక కొంచెం నమ్మాలా నమ్మవద్దా ఇక అని చూడాలి ఇక. హలో బ్రదర్, చెప్పండి. దేనికి ప్రిపేర్ అవుతా ఉన్నారు? ఎస్ఐపిసికి ప్రిపేర్ అవుతుంది. ఎస్ఐపిసి అంటే నోటిఫికేషన్ పడిందా? పడలేదు, పడుతుందని ఎదురు చూస్తున్నాం. పడుతుందనే నమ్మకం ఉందా? మరి నమ్మకం కూడా కోల్పోయాం ఆల్రెడీ. ఎందుకని? ఎప్పుడో ఫిబ్రవరిలో రావాల్సిన నోటిఫికేషన్ మార్చ్ అంటున్నారు, జూన్ అంటున్నారు, జాబ్ క్యాలెండర్ అంటున్నారు, అవైతే వెళ్ళిపోతున్నాయి తప్ప రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారు కానీ స్టూడెంట్స్ గురించి, వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ సఫరింగ్ గురించి ఎవరు ఆలోచించట్లేదు. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఎప్పుడు చూసినా నోటిఫికేషన్ వస్తాయి అని చెప్పడం, వాళ్ళ ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో ఒక నోటిఫికేషన్ ఇవ్వడం, అవి సగం ఫిల్అప్ చేయడం, వెళ్ళిపోవడం, అదే ప్రతిసారి జరుగుతుంది. అంటే జాబ్ క్యాలెండర్ చూసుకున్నట్టయితే అటకెక్కి సంవత్సరం అవుతుంది ఇప్పటికీ. ఆ జాబ్ క్యాలెండర్ ఆధారంగా నోటిఫికేషన్లు కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం. దీనికి ఏం చెప్తారు మరి? ఫస్ట్ మా స్టూడెంట్స్ గురించి ఆలోచించి ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే, తర్వాత ఇంప్లిమెంట్ చేసినా కానీ స్టూడెంట్స్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి తొందరగా ఇంప్లిమెంట్ అవుతుంది మా నమ్మకం అంతే. అంటే మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది? ప్రిపరేషన్ అయితే ఎంత ప్రిపేర్ అయినా కానీ ఇక నోటిఫికేషన్ రాదనే హోప్ అనేది తగ్గిపోతున్న కొద్దీ ఇక చదివినా ఏమొస్తుంది, ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటే అందరు సంపాదిస్తున్నారు కదా ఆలోచన కిందకి వస్తుంది. అంటే కంప్లీట్ మీరు దీని మీద అంటే స్టడీ మీద పెట్టారా ఫోకస్, లేదంటే ఇంకా వేరే ఏదైనా పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తున్నారు? పార్ట్ టైం జాబ్ చేయడం ఇదే కావాలని దీనికోసమైనా స్టడీ అంత అయిపోయాక వచ్చి ఇక్కడ కూర్చొని చదువుకుందాం. అంటే ఎంత ఖర్చు చేస్తారు మీరు మంత్లీ 5,000 అవుతుంది. 5,000 మరి ఎట్లా, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మీకు? ఇక ఇంట్లో వాళ్ళు వర్క్ చేసి పంపిస్తేనే చూసుకోవడం. అంటే ప్రభుత్వాలు నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు, మరి ఇంట్లో భారం కావట్లేదా? మరి ఇంట్లో భారం అవుతూనే ఉంది, చెప్పుకోలేకపోతున్నాం బాధలు. ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకెళ్ళారు. ప్రతి ఒక్కరు వస్తున్నారు, గెలుస్తున్నారు, నోటిఫికేషన్ అంటున్నారు, లాస్ట్ మూమెంట్లో సగం ఇచ్చేది వెళ్ళిపోతున్నారు. అంటే మన తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నియామకాలు, నిధుల పేరు మీద. ఇప్పుడు ప్రభుత్వాలేమో విద్యార్థులను పట్టించుకున్న పరిస్థితిలో ఉంది. అంటే ఎట్లా చూస్తారు దీన్ని? ఫస్ట్ విద్యార్థులను పట్టించుకుంటేనే మేధావులు ఇందులోంచి వెళ్తారు, వాళ్ళ ఐడియాలు ఇస్తారు, దాని ద్వారా ప్రభుత్వం అనేది బాగుపడుతుంది. కాకపోతే వీళ్ళనే ఫస్ట్ తొక్కేస్తున్నారు, ఇంకెక్కడ వస్తుంది ప్రాబ్లం. ఇప్పుడు ఏదైనా జరగాలన్నా కానీ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు వస్తేనే దాని గురించి ఆలోచించి ముందడుగు పడుతుంది. అసలు వీళ్ళు రానియట్లేదు. వీళ్ళు రాయక నువ్వు ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని చేసినా కానీ అది సక్సెస్ అయితే దానికి గ్యారంటీ లేదు కదా. ఇవి ఉన్న టాలెంట్ అందరికీ ప్రైవేట్ జాబ్కే వెళ్ళిపోతున్నారు. 90% ప్రైవేట్ జాబ్కే ట్రై చేస్తున్నారు. ఇప్పటికీ చాలామంది వెళ్ళిపోయారు. ఒకప్పుడు ఇట్లా ఉండేది కాదు. ప్రిపరేషన్ అంటే మొత్తం ఆడాబుడిగా, అసలు కీప్ క్వైట్గా, సైలెంట్గా అసలు అట్లా ఉండేది. అంటే నిరుద్యోగం అనేది చాలా పెరిగిపోయింది. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది విద్యార్థులు. అంటే ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి, ఎందుకోసం వచ్చింది అంటారు? ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ రాజకీయాన్ని నమ్ముకొని స్టూడెంట్స్ ముందుకెళ్తారు. మాకు జాబ్ వస్తుంది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే వస్తుందని ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని నమ్మి గెలిపిస్తారు. ఆ గెలిపించినప్పుడు ఏమవుతుంది, గెలిచినాక ఖచ్చితంగా ఇస్తారని హోప్తోనే ఉండి లాస్ట్కి ఏది కాకుండా పోతుంది. దీనివల్ల యూత్ అందరూ ఏ పని చేయకోకుండా ఖాళీగా ఉంటున్నారు. దానివల్ల నిరుద్యోగిత పెరుగుతుంది. ప్లస్ టాలెంట్ ఉన్నవాడు కూడా టాలెంట్ని వదులుకొని వేరే పని చేస్తుంది. దానివల్ల సక్సెస్ అనేది రాక ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇవ్వలేకనే ఇదంతా. ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇవ్వలేకనే. ఏం చెప్తారు ప్రభుత్వానికి, ఏదైనా చెప్పాలనుకుంటున్నారు మీ ద్వారా? ఎవరికి చెప్పినా కానీ ఫస్ట్ స్టూడెంట్ లైఫ్ని గుర్తుపెట్టుకొని నోటిఫికేషన్ వాటిని విడుదల చేసి వాళ్ళని సక్సెస్ చేస్తే అప్పుడు మీరు ఏది ఇంప్లిమెంట్ చేసినా సక్సెస్ అవుతుందని నా యొక్క హోప్ ఉంది.